రక్షణ ఉన్నా లేకున్నా ప్రజల కోసం పనిచేస్తానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మన్యం జిల్లా టూర్లో నకిలీ అధికారి తిరిగాడన్న విషయాన్ని అధికారులు తన దృష్టికి తీసుకొచ్చారని పవన్ చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని హోంశాఖ చూసుకుంటుందని అన్నారు. అధికారులపై వైసీపీ నేతలు దాడులు చేస్తే చూస్తూ ఊరుకోమని డిప్యూటీ సీఎం హెచ్చరించారు. సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని అన్నారు. 11 సీట్లు ఇస్తేనే వీళ్ళకి ఇంత అహంకారం చూపిస్తున్నారు. ఓడిపోయి కూడా ఇంత పవర్ చూపిస్తున్నారు. ఓడిపోయి కూడా నేను ప్రత్యేకించి చెప్తున్నా, ఇవి ఎవరి జాగీర్లు కాదు. ఇవి ఆ రోజులు పోయినాయి. మీరు రకరకాల ముఠాలు పెట్టుకొని మీరు భయపడతా ఉంటే భయపడే ప్రభుత్వాలు కాదు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అసలే కాదు. ఇది ఇక్కడ ఉన్న యువత, కొత్త తరం యువత, నాయకులు కూడా, సీనియర్ నాయకులు కూడా చాలా నలిగిపోయారు. మార్పు కోసం చూసే ఈ రోజున ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం, వారి గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్న ఈ ప్రభుత్వం ఇలాంటి చిల్లర పనులకి ఎవరు భయపడరు. ఇంకా పద్ధతి కాదు కాబట్టి భాషని మర్యాదగా మాట్లాడుతున్నాను. మేము ప్రభుత్వంలో ఉన్నాం, ఒకటే మాట చెప్తున్నా, పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి. మీరు బయట యువతకి మీరు అరుపులు చేస్తూ ఉన్నారు. ఇలాంటి పనులు చేస్తూ వెళ్తా ఉంటే చూస్తూ ఊరుకునే యువత కాదు అది. 14 రోజులు సమయం ఇస్తాం. 14 రోజుల తర్వాత కలెక్టర్ గారు కెన్ ఓవర్ రైట్ దట్ రూల్. మీరు ఎంపీపీలు అని చెప్పి మీ చేతుల్లో ఉందని అధికారం అనుకోవడానికి లేదు. అభివృద్ధికి మీరు ఎన్ని అడ్డగోడలు కట్టినా బద్దలు కొట్టుకుని ముందుకెళ్లే శక్తి, సమర్థత మా దగ్గర ఉన్నాయి. ఎందుకంటే బేసిక్ ఇది అడ్మినిస్ట్రేటివ్ ఇబ్బందులు కనుక చేస్తే దాని చర్యలు మళ్ళీ వేరే విధంగా ఉంటాయి. అలాగే కలెక్టర్ గారు కూడా దృష్టికి తీసుకొచ్చి ఇది 14 రోజులు మీకు నోటీస్ ఇచ్చి వి విల్ ఓవర్ రైడ్. మీ ఎంపీపీ పదవిని మీరు నిలబెట్టుకుంటే గౌరవంగా ఉంటే అది మీకు మంచిది. అలాగే ఇది నేను ప్రత్యేకించి రాయలసీమ ప్రజలందరికీ కూడా చెప్తున్నాను. నేను ఇక్కడికి వచ్చింది మీకు ధైర్యం నింపడానికి వచ్చాను. ఇక్కడికి భయపడతా ఉండే కొద్దీ భయం పెరుగుతుంది తప్ప భయం తగ్గదు. ఇక్కడున్న ప్రభుత్వ అధికారులు కానీ, రాష్ట్రంలో ఉన్న 640 ఎంపీడీఓల మీద కానీ ఒక్కళ్ళు చెయ్యేసిన, ఒక్కడంటే ఒక్కడు చెయ్యేసిన ఏ మాత్రం సహించు, ఏ మాత్రం ఊరుకో. గుర్తుపెట్టుకోండి. మీకు ఎలా ఉంటుందండి చెప్తున్నాను. ఇళ్లలోంచి బయటికి లాక్కొచ్చి జైల్లో పెడతాం. గుర్తుపెట్టుకోండి. ఇళ్లలోంచి లాక్కొస్తాం. మర్యాదగా ఉన్నంతసేపు మర్యాదగా ఉంటాం. పద్ధతిగా ఉంటే పద్ధతిగా ఉంటాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటాం. గత కాలం ఈ 5 సంవత్సరాలు మీకు చెల్లిపోయింది. ఈ 5 సంవత్సరాల కాలంలో శ్రీ సుదర్శన్ రెడ్డి గారు వీరి మీద ఈ రోజున జవహర్ గారి మీద దాడి చేయటమే కాదు, గత 5 సంవత్సరాల కాలంలో కూడా ఈయన ప్రతాప్ గారు అని చెప్పి ఒక దివ్యాంగులకు సంబంధించిన ఆయన మీద కూడా దాడి చేశారు. ఆయన కూడా దుర్భాషలాడతారు. అలాగే శ్రీనివాసన్ రెడ్డి గారి మీద కూడా దాడి చేశారు. అలాగే శేఖర్ నాయక్ మీద గారు కూడా దాడి చేశారు. ఇది అలవాటు అయిపోయింది వీళ్ళకి. మీరు 10,000 మంది మీరు ఎక్కడున్నా కానీ మిమ్మల్ని తీసుకెళ్లి బొక్కలో పెట్టేవాళ్ళు మేము వదలం. గుర్తుపెట్టుకోండి. ఎస్పీ గారు కూడా చెప్తా ఉన్నాను, డీజీపీ దృష్టి కూడా తీసుకొస్తున్నాం. ఏ ఒక్కరిని విపక్షించేది లేదు. మీరు ఎవరైనా కావచ్చు. మీరు పనిచేసే అధికారుల మీద కనుక మీరు దాడులు చేసి సగటు మనుషులను ఇబ్బంది పెడితే ఉపేక్షించే ప్రభుత్వం కాదు, ఉపేక్షించే వ్యక్తులు అసలే కాదు. మేము అన్ని తట్టుకునే వచ్చాం. 5 సంవత్సరాల కాలంలో మీ పాలనలో ఎంత నలిగిపోయారో ప్రజలన్నీ తట్టుకుని వచ్చాం. ఇంకా మరి అధికారం ఉంది కదా అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా సంయమనంతో ఉన్నారు. మా సంయమనాన్ని పరీక్షించకండి, మా సహనాన్ని పరీక్ష పెట్టకండి. చాలా గట్టిగా ఉంటుంది చెప్తున్నాను. దీని తాలూకు పరిస్థితులు మర్యాదగా మాట్లాడుతూ ఉన్నాం. రాయలసీమ ఒక్కరి కోట కాదు, ఒక్కరి జాగీరి కాదు. గుర్తుపెట్టుకోండి. మీ ఇష్టానికి వచ్చి ఆ గవర్నమెంట్ ఆఫీసులోకి వస్తాం, లెక్క పక్క లేకుండా మాట్లాడతామంటే మేము ఎవరూ ఊరుకోం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఎవరైనా సరే భవిష్యత్తులో ఏ అధికారి, ఎంపీడీఓల మీద కాదు, ఏ ఒక్క ప్రభుత్వ అధికారి మీద కానీ జులుం చలాయించినా, ఇష్టారాజ్యంగా మాట్లాడినా ఒక్కొక్కరికి
మీకు భవిష్యత్తు చాలా ఖచ్చితంగా ఒక కళాఖండిగా ఉంటుంది మా రియాక్షన్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకా సంస్కారం కాదు కాబట్టి ఇంకా పద్ధతిగా మాట్లాడుతున్నాను, అధికారంలో ఉన్నాను కాబట్టి ఇంకా బలంగా ఇంకా జాగ్రత్తగా మాట్లాడుతున్నాను. మా సహనాన్ని పరీక్షించుకోండి, చాలా పద్ధతిగా మాట్లాడుతూ ఉన్నాం. అలాగే వైసీపీ నాయకుడికి కూడా మీ నాయకుల్ని నిగ్రహించుకోమని చెప్పండి. రోడ్ల మీద రైతుల కోసం తను లేని కథలు చెప్పడం కాదు, చేసిన న్యాయానికి కథలు మళ్ళీ ధర్నాలు చేయడం కాదు. ముందు ఆయన జవహర్ గారిని నేను ప్రతిసారి మాట్లాడుతున్నప్పుడు ఒక దళిత అధికారిని దాడి చేసి ఇవన్నీ మాట్లాడి ఇందులో ఎవరెవరో చూడండి, శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, ఆయన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ప్రతాప్ గారు ఉన్నారు, నాకు ఆయన గురించి తెలియదు, ఆయన దివ్యాంగులు. అలాగే శేఖర్ నాయక్ ఉన్నారు, ఆయన షెడ్యూల్ ట్రైబ్స్ సంబంధించిన వ్యక్తి. ఇది ప్రతి చోట ఇది ఒక్కరికి సంబంధం లేదు, ఒక జాతికి సంబంధించింది కాదు. కానీ మేము ఏదైనా చేయగలం అధికారంలో ఉన్నాం కాబట్టి. సుదర్శన్ రెడ్డి గారి మనుషులందరికీ చెప్తున్నాం, నేను మళ్ళీ ఇంకొకసారి వచ్చి ఇక్కడే తెస్తేస్తాను చెప్తున్నాను. కడపలోనే అన్నమయ్య జిల్లాలోనే రాయలసీమలో వచ్చి కూర్చుంటారు ఇలాంటి పిచ్చి వేషాలు చేస్తూ. అవసరమైతే నా క్యాంప్ ఆఫీస్ ఇక్కడ పెట్టుకుని మిమ్మల్ని సరి చేసే వరకు నేను ఇక్కడే కూర్చుని చెప్తాను, మీరు ఆ సహనాన్ని పరీక్షిస్తాను. ఎందుకంటే అన్ని తెగించి వచ్చాం, రాష్ట్రం బాగుండాలి, రాయలసీమ యువత ఎక్కడికో ఉద్యోగాలు ఉపాధి అవకాశాలకు ఇక్కడికి బాగున్నట్లకి తమిళనాడుకి ఎక్కడికో వెళ్ళిపోతున్నారు, వాళ్ళందరూ ఉపాధి అవకాశాలు రావాలి. ఈ విధంగా మేము ఆలోచిస్తా ఉన్నాం. ప్రభుత్వం అధికారులందరూ కూడా మేము బలం ఇవ్వడానికి వచ్చాం, వారి బలాన్ని నిర్వీర్యం చేయడానికి రాలేదు. ఇలాంటి సమయంలో మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడకపోయినా, సోషల్ మీడియాలో పిచ్చి కూతలు కూసినా, ఇలా ఆఫీసులకు వచ్చి దాడులు చేసినా, దీని పరిణామాలు చాలా 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 తీవ్రంగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. వీటన్నిటికి సంబంధించి నేను ప్రత్యేకించి ఒకనండి క్యాబినెట్లో చర్చిస్తాం, ఇది క్యాబినెట్లో చర్చిస్తాం. ఇప్పుడు నా పేషీ కూడా తెలియజేశాను, ఇక్కడ ఏం జరిగినాయి మొత్తం రిపోర్టు ముఖ్యమంత్రి గారి టేబుల్ మీద ఉండాలి, డీజీపీ గారి మీద దగ్గరికి వెళ్ళాలి, హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి, అలాగే క్యాబినెట్ సదస్సులు అందరి దగ్గరికి వెళ్ళాలి, అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రికి కూడా వెళ్ళాలి. ఇందాక మాట్లాడుతూ ఉంటే ప్రతి చోట ఏమేమి తప్పులు జరిగినాయి, ఎలాంటి మనకి ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్ ఏం జరిగింది కూడా మా దృష్టిలో ఉన్నాయి. అలాగే అడుగుల్లో మన బొగ్గులు అక్రమంగా తరలి చేసేస్తాను, అది కూడా వెంటనే నేను పీసీసీఎఫ్ గారితో మాట్లాడాం, వీటి చర్యలు తీసుకుంటాం. అంటే నిజంగా చెప్పాలంటే నా భద్రత అంటే నాకు ఆశీర్వదిస్తుంది. రోజు పొద్దున్న నేను ఈ పర్యటనకు వస్తా ఉంటే నా దృష్టికి తీసుకొచ్చారు. ఒక ఐపీఎస్ అధికారి ముసుగులో ఒక వ్యక్తి తిరిగాడు, వచ్చాడు, మొత్తం ఫోటోలు తీసుకున్నాడంటే నేను అడిగాను, అసలు ఎవరన్నా ఒక ఐపీఎస్ స్థాయి అధికారి వస్తే ఎవరన్నా అడుగుతాం కదా, హౌ కమ్ ఇట్ పోలీస్ హెస్ ఓవర్ లుక్డ్ ఇట్, ఎందుకు దీన్ని చూడాలి అనేది మా పోలీసు అధికారులతో మాట్లాడుతూ ఉన్నాను. ఇది కేవలం నాకు పనిచేయడం తెలుసు, రాష్ట్ర పోలీస్ శాఖ బాధ్యత, ఇది ఇంటెలిజెన్స్ శాఖ బాధ్యత, హోంశాఖ బాధ్యత, అలాగే డీజీపీ గారి బాధ్యత. ఇది అధికారం ఉన్నా లేకపోతే పనిచేస్తాం, ఈరోజు అధికారం ఉన్నా పని చేస్తాం, రక్షణ ఉన్నా పని చేస్తాం, రక్షణ లేకపోతే చేస్తాం. అంటే అది నాకు అంటే నేను వైకాపా విధానాలను వివరిస్తాం, కానీ ఒక మాట మాట్లాడబోయే ముందు దానికి సరైన ఆధారం లేకుండా మాట్లాడకూడదని దాని గురించి మాట్లాడతాను.